హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఉలువ మొలకలు సూప్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి తింటే చాలా మంచిది హెల్త్కి. చూడండి, ఉలువ మొలకలు ఇవి ఉలువ మొలకలు కాదు, ఉలువలు అనమాట. ఇవి చాలా బాగుంటాయి హెల్త్. చూడండి, తినే కూడా చాలా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా మనము ఉడికేసిస్తే చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఎలాగో ఇది చూడండి. నేను ఫస్ట్ ఉలువల్ని ఉడికించుకుంటున్నాను అనమాట. చూడండి, 4 కప్పులు నీళ్ళు పోసేసి ఒక కప్పుకి దగ్గర దగ్గర 8 విజిల్స్ పెడుతున్నాను. అంటే ఎందుకంటే ఉలువలు ఉడకడం కొంచెం టైం పడుతుంది కదా, అందుకని బాగా ఉడికించాలంటే 8 పడుతుంది. చూడండి, ఉడికేసిండే అనమాట. ఇప్పుడు మనము ఎసరుని సపరేటు, ఉలువలను సపరేట్ చేసేసినాను అనమాట. చూడండి, ఇది ఇలా ఉంటుందన్నమాట. అది సూప్కి. మరి ఇది ఉలువలు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి తినేకి. చూడండి, ఇవన్నీ కూడా ఉలువలు విత్ నేనైతే అవి చేయడానికి ఏమేమి పదార్థాలు తీసుకున్నానంటే చూడండి, క్యారెట్ నేను పెట్టుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొన్ని పచ్చి బఠానీలు తీసుకున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు, అల్లము, ఎర్రగడ్డలు, కొత్తిమీర తీసుకున్నాను అనమాట. అవి కొంచెం ఆయిల్లో వేపేసి మళ్ళీ నేను దొంచేసి ఆ సూప్లోకి కలిపేసి సూప్ లాగా తీసుకోవడం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, చాలా హెల్దీ అనమాట. తినేకి చిన్నపిల్లలకు కూడా ఒకసారి మనం ఇస్తే చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం ఎక్కువ కాదు, ఆ నూనె కొంచెం లైట్గా వేసుకోవాలా. వేసుకున్న తర్వాత అన్నీను కూడా మనం తీసుకొనేసి రొంత లైట్గా, చాలా కూడా కాదు, ఒక 1 or 2 minutes స్లిమ్లో అట్లా వేయించుకొని వేస్తే చాలన్నమాట. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని హెల్తీ సూప్స్ అన్నీ కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇలాగ కొంచెం లైట్గా చేసుకున్నా చాలు. ఇది సూప్ లాగాను తాగేకి చాలా చాలా బాగుంటుంది. అలాగే మీరు కొంచెం రైస్లో కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది లైట్గా రెడ్గా అయిన తక్షణమే మనం తీసుకొనేసి రుబ్బేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ కొంచెం కారం తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను నలుగురికి చేస్తున్నాను కాబట్టి 3 మిరపకాయలు వేసుకున్నాను. మీరు ఇద్దరికి చేసుకునేది అయితే 1 మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది అనమాట సూప్కి. కొత్తిమీర కూడా కొంచెం లైట్గా వేడి చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అందుకే నేను వేడి చేసి చూడండి దాంట్లో రోట్లో వేసుకునేసి దంచుకుంటున్నాను అనమాట. దంచుకున్న తర్వాత ఒక కప్పు తీసుకొనేసి మిక్స్ చేసుకునేసి ఇలా చూడండి, అంతా మిక్స్ చేసుకొనేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. ఇది చాలా హెల్దీ కూడాను. చూడండి, మన టేస్ట్ కోసము నేను క్యారెట్ చాలా మంచిది కదా హెల్త్కి, అందుకే క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, అలాగే పచ్చి బఠానీలు అండి, అవి ఉడికేసి పెట్టుకున్నాను నేను, దాన్ని నేను యాడ్ చేశాను అనమాట. చూడండి, సూప్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము సాయంకాలం పూటలా అవి గుగ్గుళ్ళు తినేదానికి మరియు సూప్ తాక్కుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు అందుకే నా వీడియో నచ్చితే లైక్, షేర్